ప్రైజ్ లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో వర్ధిల్లుతున్నారా? ప్రభునందు ప్రియులైన మీ అందరికీ జీసస్ లవ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేయుచున్నాను. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, ఈ విశ్రాంతి దినమున ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి, మహిమపరచడానికి, స్తుతించడానికి, సేవించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన ఎంతగానో సేవిస్తున్నాను. దేనికి పనికిరాని మన్నలను దేవుడు ఉన్నతమైన స్థానంలో వాడుకుంటూ విశేషమైన తన కృపను ప్రత్యక్షపరుస్తూ ఉంటాడు. బైబిల్ చాలాసార్లు ఒక మాటను ప్రబోధిస్తూ ఉంటుంది. మీరు ఏదైతే పొందుకున్నారో దాన్ని ప్రకటన చేయుడి అని లేఖనం ప్రబోధిస్తుంది. ఈరోజు ఒక అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలని, చిన్న వర్తమానాన్ని మీ ముందుకు తీసుకొని రావడానికి ఆశపడుతున్నాను. సీమోను పేతురు గురించిన ఒక నూతన వర్తమానాన్ని మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. వారి దైవికమైన విధానంలో, వారు నడుచుకున్న విధానంలో వాళ్ళు ఎలా నిలబడ్డారు, మనం ఎలా నిలబడుతున్నాము అనే విషయాలను మనం పరిశీలన చేస్తే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వాక్యాలను మనం చదువుదాం. జనసమూహము దేవుని వాక్యమును వినుచు ఆయన మీద పడుచు ఉండగా ఆయన గన్నేసరేతు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరనున్న 2 దోణలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుగుచుండిరి. ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణకెక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చొని దోణిలో నుండి జనసమూహములను బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలను వేయుడని సీమోనుతో చెప్పగా, ఆ సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలవేతుమని ఆయనతో చెప్పెను. వారిలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారు వలలు పగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తనకు సహాయము చేయవలనని వారిని సజ్జనులు చేసి, వారు వచ్చి ఆ 2 దోణెలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ఎలయనగా వారు పట్టిన చేపలు రాశికి అతడును అతనితో కూడా నున్న వారందరూ విస్మయించిందిరి. అలాగున సీమోనుతో కూడా పాలిన వారైన జెబెదయి కుమారుడగు యాకోబు, యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడుకుము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టు వాడవై ఉందువని సీమోనుతో చెప్పాను. 11వ వాక్యాన్ని మనం చదివితే, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను మనం చదివాం. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, గనుడగు దేవా, పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఉదయకాల సమయం మొదటి ఆరాధన నీ బిడ్డలతో ముచ్చటించడానికి నీ కృపను సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ చిత్తమును జ్ఞాపకం చేసుకో, మాతో మీరు మాట్లాడండి. విశేషమైన నీ కృపనిచ్చి మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం నీ బిడ్డలకు అర్థమవులాగా సహాయం చేయి. మొదటి ఆరాధన గంభీరంగా జరిగించమని, ఈ అరుణోదయపు ఆరాధనలో నీ సన్నిధిని ప్రభువు అతిష్ఠించే కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన వాక్యము ఏదైతే బోధిస్తుంది అంటే, సీమోను పేతురు చేపలు పట్టడానికి నది దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ ఏమని, సరస్సు దగ్గర తీరమున వాళ్ళు నిలిచి సరస్సు దగ్గర తిరిగి ఆ తీరము దగ్గర గట్టు మీద కూర్చొని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారనుకుంటారు.
ఈ చేపలు పట్టడానికి వాళ్ళు ఆలోచిస్తూ రాత్రంతా ప్రయాసపడిన చేపలు పడలేదు కదా, ఈరోజు ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం అని ఒకవేళ బాధపడుతున్నారేమో. ఆ మార్గమున ప్రభుల వారు నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చి, సీమోను, పేతురు, కొంచెం లోతునకు వెళ్ళి వలను వేయండి, విస్తారమైన చేపలు పడతాయి. అంటే అప్పుడు దాకా యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు దైవ కుమారుడని వాళ్ళకి తెలుసా? ఈ సందేహం మనకు రావాలి. లోతునకు వెళ్ళి వల వేయండి అన్నప్పుడు అప్పుడు దాకా వాళ్ళకి ఆ ప్రభువు తెలిసి ఉన్నాడా, తెలియకుండా ఉన్నాడా? దావీదు కుమారుడు ఒకడు వస్తాడు, అతడు మన పాపముల నిమిత్తం చనిపోతాడు అని హేరోదు రాజు కాలములో ప్రవచించబడిన ప్రకటన అది. అతడు వస్తాడు, మానవ జాతి పాప పరిహారార్థమై చనిపోతాడు, తిరిగి పునరుద్ధానుడై లేస్తాడు, వెళ్ళిపోతాడు అనేది అది హేరోదు సైన్యములో, హేరోదు రాజు పరిపాలనలో ఉన్న సందేహం అది. నా దేవుని బిడ్డలారా, పిలాతు దగ్గరకు వచ్చేసరికి యేసు ప్రభువుని బందిపోటుతో పొడిచి చంపేశారు. ఆజ్ఞ విధించాడు, మరణశిక్ష యాతన చేశాడు, ఆజ్ఞను విడుదల చేశాడు. ఈరోజు మనకు తెలియవలసిన విషయం ఒకటే, వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడికి ప్రభు వెళ్ళి కొంచెం లోతునకు వెళ్ళి చేపలు పడతాయి, వల వేయండి అన్నాడు. అంటే వీళ్ళకి చేపలు పడలేదు అనే విషయము దేవునికి తెలుసు. అయితే సీమోను, పేతురు అంటే ప్రభు వీళ్ళకు ముందే తెలుసు. ముందే వీళ్ళని ప్రభు తెలుసుకున్నాడు. ఆయన ఏ రోజైతే సర్వమానవాళి నిమిత్తము ఆయన కనుగొనటం ప్రారంభించాడో ఆ రోజే వీళ్ళ నిమిత్తం ఆలోచన చేశాడు. నా ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్న మాట ఒక్కటే, వీళ్ళు లోతునకు వెళ్ళి వలేశారు. దానికి ముందు ఒక మాట అన్నారు, ప్రభువా రాత్రంతా ప్రయాసపడినను ఒక్క చేప ముక్క కూడా పడలేదు. సరే, అయినను నీ మాట ప్రకారంగా వెళ్ళి కొంచెం లోతునకు వల వేస్తాం, నీ మాట ప్రకారంగా వెళ్తాం. ఇక్కడ వాళ్ళ శ్రమ మీద వాళ్ళు ఆధారపడలేదు కాదు, కానీ వాళ్ళు శ్రమ మీద వాళ్ళు ఆధారపడినప్పుడు ఆశీర్వదించబడలేదు, కానీ దేవుని మాటను విని చేయటం ప్రారంభించినప్పుడు వాళ్ళు దీవించబడ్డారు. విస్తారమైన చేపలు, దోణెలు నిండిపోయాయి. ఆ ప్రక్క దోణిలో ఉన్న తన స్నేహితులను పిలిచారు. సజ్జనులు అంటే వాళ్ళు అర్జన చేయటం, అంటే వాళ్ళని పిలవటం, వాళ్ళని వివరించడం. వాళ్ళని పిలిచి చెప్తున్నారు, మా దోణెలు నిండిపోయాయి, మీ దోణె కొంచెం మాకు ఇస్తారా, మా చేపలు విస్తారంగా ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు వచ్చి కూడా ప్రయాసపడి 2 దోణెలు నిండా ఆ యొక్క చేపలను పట్టుకొని వచ్చారు. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చే నీవు, ప్రభు పాదాలు పట్టుకుంటున్న నీవు ఒకటే ఆలోచించాలండి. ప్రతిరోజు ప్రభు నా జీవితంలో ఇది చెయ్యి, అది చెయ్యి, ఇలా ఉంటాను, అలా ఉంటాను అని 100 కోటి ప్రయత్నాలు చేస్తున్నావు బిడ్డ. ఏ రోజైనా నీకేది ఇష్టమో చెప్పండి ప్రభువా, దాని ప్రకారంగా నేను పనిచేస్తాను. నీ చిత్తం ఏంటో బయలుపరచండి, ఆ చిత్తానుసారంగా నేను నడుచుకుంటాను. ముందు నాకు నీ చిత్తం చెప్పు, దాని ప్రకారంగా నేను నడవటానికి. నా చిత్తం ఈ భూమి మీద పని చేయకూడదు, నీ చిత్తము చెప్పు. ఆ రోజు సీమోను, పేతురు, దేవా నీ మాట సెలవిస్తే నీ మాట ప్రకారంగా మేము వెళ్తాం, పనిని ముగించుకుంటాం, నువ్వు వస్తాం. దేవుని మాట విన్నారండి. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువుకు ఆజ్ఞలు ఇస్తున్నావు, ప్రభువుకు ప్రమాణాలు చేస్తున్నావు, ప్రభువుతో వాదులాట పెట్టుకుంటున్న నీవు ఒక విషయం ఆలోచించాలి. దేవుడు చెప్పిన తరువాత నువ్వు ప్రారంభించావా పనిని, దేవుడు చెప్పకుండా నీ ఇష్టానుసారంగా ప్రారంభించావా? ఆలోచించేయి. ప్రభు చెప్పినప్పుడు పనిని ప్రారంభించావా, లేదా ఆయన చెప్పక మునిపే పనిని ప్రారంభించావా? ఆయన చెప్పినప్పుడు పనిని ప్రారంభిస్తే దీవించబడతావు. ఆయన చెప్పకుండా పనిని ప్రారంభించేస్తే
నష్టపడిపోతాం, లాభం గోబలోకి వచ్చింది. నా ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సీమోను పేతురు వల వేశారు, విస్తారమైన చేపలు పట్టారు. అయినా వాళ్ళు ఒక మాట అన్నారు, ప్రభువా మేము పాపాత్ములం, నీవు మా దగ్గరకు రావటానికి, మేము నీ దగ్గరికి రావటానికి మాకు అధికారం లేదు, ఎందుకంటే మేము పాపం చేసేవా, నీవు పాపమంటని పరిశుద్ధుడవు. నా ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళు అక్కడికక్కడ వాళ్ళ హృదయమును పరిశుద్ధతకు పాపమునకు పరీక్షలో కూర్చున్నారు. ఏది ఖ్యాతి గలదో, ఏది రమ్యమైనదో, ఏది మాధుర్యమైనదో వివరించగలిగిన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, మిమ్మను మనుషులు పట్టే జాలరుగా చేయబోతున్నాను, నా వెంట నడవండి. వాళ్ళతో పాటు జబదయ కుమారుడగు యాకోబు, యోహానును దేవుని వెంట నడిచారు. ఈరోజు దేవుని కుమారుడిగా పిలువబడుతున్న నీవు ప్రభుతో నడుస్తున్నావా? దేవుని చిత్తములో ఉన్నావా? దేవుని వాక్యమును బట్టి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నావా? చాలామంది అంటారు, అన్నా ఎంతో పోరాడుతున్నాం, ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, ప్రతిఫలం లేదు. నీ ప్రార్థనలో విశ్వాసం ఉందా? ఇప్పుడు ప్రార్థన చేస్తే మళ్ళా రేపు ఉదయం ప్రార్థన చేస్తావు, స్తుతికి 6 అడుగుల దూరంలో ఉంటావు. నా ప్రతివుని బిడ్డ, స్తుతి నీ స్థితిని మారుస్తుందయ్యా. ఈరోజు నీ కుటుంబము చెల్లాచెదురైపోతుందంటే కారణము నీ ఇంటిలో దీపం వెలగట్లేదు. నీవు దీపాన్ని వెలిగించాలి. నీవు దీపాన్ని వెలిగిస్తే ఆ దీపం ప్రభువు ఆర్పకుండా దానికి ఒక కంచె వేస్తాడంట. ఈరోజు నీ పొజిషన్ ఏంటి? దైవ సేవకుడిగా చెప్తున్నాను, నీ సొంత ప్రయత్నాలు ఆపేసి దేవుని మీద నువ్వు ఆనుకున్నప్పుడు ఆ ఆనుకునుట ప్రభువు ఉన్నత స్థానంలో నిన్ను నిలబెడతాడు. చూద్దాం. అసలు సీమోను పేతురు వాళ్ళ గురించి కొంత నేర్చుకుందాం ఈరోజు. వాళ్ళ ద్వారా మనం కొన్ని నేర్చుకుందాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 నుంచి 5 అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు చదువుదాం ఒకసారి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గన్నే సెరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న దోణలను చూచాను. జాలర్లు అయిన సీమోను పేతురును చూశాడు. ఇప్పుడు వీళ్ళు ముందు జాలర్లు, అతడు జాలరి. వాళ్ళు ఎవరంటే జాలర్లు. వీళ్ళు పూర్వము నుండే దేవుని ఎరిగిన వాళ్ళు కాదు, పూర్వము నుండే దేవుని శిష్యులు కాదు, పుట్టిన దగ్గర నుండే దేవుని చేత పిలువబడిన వాళ్ళు కాదు. ఒకప్పుడు వాళ్ళు జాలర్లు. అతడు జాలరి. అంటే చేపలు పట్టేవాడిని జాలరి అంటాం, మనుషులు పట్టేవాడిని ఏమంటారో మీరు ఇంకా ఆలోచించుకోవాలి. నా ప్రదేవుని జనాంగమా, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుందన్నమాట. ఇతడు జాలరి, చేపలు పట్టేవాడు. వాళ్ళల్లా, ప్రభువా మీ నానేమో కుమ్మరి పని చేస్తాడు, మీరేమో కుమ్మరోళ్ళ అబ్బాయివి, మా నానేమో జాలర్లు చేపలు పడతాడు, మేమేం జాలర్లము, మీకు మాకు పొత్తు ఎక్కడ కుదిరిద్ది? కుదరదు కదా, నువ్వు చెప్పింది నేను ఎందుకు వినాలి అని ప్రభువుని అడగలేదు, ప్రభువుని ఎదురు దెబ్బ కొట్టలేదు, ప్రభువుని అలా మాట్లాడలేదు. నీ మాట చొప్పున మేము చేస్తాం, నీవేం చెప్పావో లోతునకు వెళ్ళి చేస్తాం. పగలంతా ప్రయాసపడ్డాము, రాత్రంతా ప్రయాసపడ్డాము, ప్రయోజనము లేదు. కానీ రాత్రంతా ప్రయాసపడినప్పుడు ప్రయోజనం లేకపోయినా
ప్రయాస మాత్రం పడ్డాం కదా. అలాంటిదే నీ మాట చొప్పున వల వేస్తాం అని అన్నప్పుడు దేవుడు తన హృదయములో తన తండ్రికి ప్రార్థన చేశాడు, ఈ క్షణమే వీరి దోణెలు నింపబడునుగాక. తండ్రి, నా మాటను రుజువుపరచండి. దైవ సేవకుడు తన నోటి నుండి ఒక ప్రవచనము ప్రవచించాడు అంటే దేవుడు దాన్ని ఎప్పుడు బయలుపరుద్దామా, ఎప్పుడు నెరవేరుద్దామా ఆశతో ఎదురు చూస్తాడు. ఎందుకు తెలుసా? తన బిడలు తలదించుకొనుట ఏమాత్రము ప్రభుకి ఇష్టం లేదు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ప్రభు నీతో మాట్లాడడానికి, ప్రభు నిన్ను దర్శించడానికి, ప్రభు నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా పిలవటానికి. ఈరోజు దేవుని ప్రతినిధిగా మీ అందరికీ ఒక మాట చెప్తున్నాను. ముందు దేవుని పాదాల దగ్గరికి వచ్చి, నా ద్వారా నువ్వేం ఆశిస్తున్నావు, నాకు ఈ జన్మనిచ్చావు, మరి నేను నీకేమి ఇవ్వాలి అని అడిగితే ప్రభు అంటాడు, నీ హృదయంలో నాకు కాస్తంత చోటిస్తే కొండంత ఆదరణ నేను నీకు ఇస్తాను. అతడు జాలరి. ఈరోజు నువ్వే పని చేస్తున్నావో ఆ పనివాడివి నువ్వు. వాక్యం నువ్వు చూస్తే లూకా సువార్త 4:42-43. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జన సమూహములు ఆయన వెదుకుచు ఆయన ఎద్దుకు వచ్చి తమ్మును విడిచిపోచుండగా పోకుండా ఆపగా, ఆయన, నేను ఇతర పట్టణములోను దేవుని రాజ్య సువార్తను ప్రకటించవలనని ఇందు నిమిత్తము నేను పంపబడితినని వారితో చెప్పాను. వాళ్ళని ఒక పట్టణానికి పంపించినప్పుడు, మేము ప్రభువుతో ఉన్నవాళ్ళం, ఆయన పంపిస్తే మేము వచ్చాం అని దేవుని రాజ్య సువార్తను ప్రకటన చేసిన భక్తులు. ఈరోజు నా ప్రియదేవుని బిడ్డలారా, సువార్త అంటే 4 కిలోమీటర్లు పరిగెత్తంత దూరంగా పరిగెత్తుతాం. సువార్త ప్రకటించుట అది నీ జన్మ హక్కు. ఈ లోకంలో ఉన్న హక్కులు నీకు ప్రయోగంగా ఉపయోగపడతాయో లేదో తెలియదు, కానీ సువార్త ప్రకటించుట అది నీ జన్మ హక్కు. ఆలోచించాయి, గుర్తు తెచ్చుకో, కృపను వేడుకో. సువార్త ప్రకటించుట అది నాకు బాధ్యత. ఎంతమంది తల్లిదండ్రులు తమ బిడ్డలను సేవలో నిలపాలి అని ఆశపడుతున్నారు? చాలా అరుదుగా ఉంటారండి, చాలా తక్కువ మంది ఉంటారు. పిల్లలందరూ, తల్లిదండ్రులందరూ ఒకటే ఆలోచన, నా కొడుకు డాక్టరో, యాక్టరో, ఇంజనీరింగో, సైంటిస్టో, ఏదో ఒకటి ఈటిస్టో ఆర్టిస్టో అవ్వాలనుకుంటారు. నా కొడుకు ఉద్యోగస్తులను, ఇంజనీర్లను, నాయకులను, తదితర అధికారులను కంటే ఉన్నత స్థానంలో ఉండాలి, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసేంత స్థానంలో ఉండాలి, వాళ్ళందరికంటే అధికమైన స్థానంలో ఉండాలి. ఆ స్థానమే దైవ సేవ, దేవుని సేవలో ఉండాలి అని ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారా మీరు? ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం రాకపోతే బాధపడతాడు, ఉద్యోగంలో సంతృప్తి ఉంటే చేస్తాడు, లేకపోతే రోడ్డున పడతాడు. డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, ఎవడైనా సరే. కానీ దైవ సేవకుడు, వాళ్ళైతే డబ్బును బట్టి ఆనందిస్తారేమో, కానీ దైవ సేవకుడు దేవుని బట్టి ఆనందిస్తాడు. దేవుడు ప్రతినిత్యం మాట్లాడుతూ ఉంటాడు. మరలా వీళ్ళందరూ వచ్చేది దైవ సేవకుడి దగ్గరికి. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, మీ బిడ్డలను భావితరాల భవిష్యత్తును మార్చే తరముగా మార్చండి. భావితరాల భవిష్యత్తు కొరకు ఒక ప్రణాళికబద్ధమైన పెనుమార్పును కలిగించే ఒక నూతనమైన దర్శనంగా మార్చమని ప్రార్థన చేయండి. అలా నిలబెట్టండి. నా కొడుకు గొప్ప సేవకుడు అవ్వాలి, నా కొడుకు ఒక బలమైన సువార్తికుడు అవ్వాలి, నా కొడుకు దేవుని పరిచర్య చేయాలి, నా కొడుకు దేవునితో నడవాలి. ఆనాడు సీమోను పేతురు దేవునితో ఏ విధంగా నడిచాడో నా కుమారుడు అలా నిలబడాలి. ఈ లోకం శాశ్వతం కాదు, దేవుడే శాశ్వతమని ఇహలోకములోను పరలోకములో తన కొరకు ఒక సింహాసనాన్ని స్థిరపరచాలి. నా ప్రతి దేవుని జనాంగమా, గుర్తుపెట్టుకో,
సేవలో నలుగుతూ సేవలో నలుగుతూ నవ్వుతూ బోధిస్తూ నవ్వుతూ విలపించే దైవమా. నా ప్రదేవుని బిడ్డలారా, నీ కుమారుడు సేవ చేస్తే అనేక మందికి ఆదర్శకుడుగా నిలుస్తాడు. నీ కుమారుడు దేవునితో నడిస్తే, దేవుని చిత్తములో ఉంటే నీవు అనుకున్న ఆశీర్వాదాలు రెట్టింపు దీవెనలు అవుతాయి. బిడ్డలను సేవ కొరకు నిలబెట్టండి. భావితరాల సమాజపు భవిష్యత్తును మార్చే తరముగా నిలబెట్టు. ఉద్యోగం ఎవడైనా చేస్తాడు, సేవ చేసేవాడే ధన్యుడు. ఇక్కడ సీమోను పేతురు ప్రభువులో కలిసి నడిచాడు. ఏం చేశాడు? దేవునితో కలిసి నడిచాడు. ఇప్పుడు నేను నడుస్తున్నాను. నా విశ్వాస ఓడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నాకు తోడుండగా, తుఫాను నన్నచి పెనుగాలు నాపి ఆపలే యాత్రను. యేసయ్య రావా కొనిపోవ నన్ను, నీవే నాకు. నా 14వ ఏట నేను ప్రభు సేవకు వచ్చాను. ఈనాటికి 7 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ముగించుకొని 7వ సంవత్సరం ఎండింగ్లో ఉన్నాను. రేపు జనవరి వస్తే 8వ సంవత్సరం. 14వ ఏట ప్రభు పరిచర్యకు వచ్చాను నేను. చిన్నతనం ఇది, చాలా బాల్యదినం. అప్పుడు నాకు యేసు ప్రభు అంటే తెలియదండి. యేసు ప్రభు ఇలా ఉంటాడని కూడా తెలియదు. నా సాక్ష్యం చాలాసార్లు మీకు చెప్పాను. ఒకరోజు దేవుడు నాతో డైరెక్ట్గా మాట్లాడడం ప్రారంభించాడు. నా సువార్త సంగీత పరిచర్యలో నేను నిన్ను వాడుకోబోతున్నాను అని అన్నప్పుడు, ఆ సంగీత పరిచర్య ఆ వయసులోనే ఎంతో ఖర్చు పెట్టి టీవీ ఛానల్స్కి పాటలను పబ్లిష్ చేశాను. ఇంచుమించు 200 పాటలు రాయటానికి ప్రభు కృపనిచ్చాడు. ఆచరణలో ఉన్నవే 200 అంటే ఆచరణలో లేనివి ఎన్ని ఉంటాయో ఆలోచించండి. ఆ తరువాత నా 16వ ఏట దేవుడు తన దర్శనము నాకిచ్చి, సువార్త పరిచర్య కొరకు నేను నిన్ను వాడుకోబోతున్నాను, నీవు ఊహించని ప్రాంతాలను నేను నిన్ను తీసుకెళ్ళబోతున్నాను. ఇక లేచి పరిగెత్తమన్నప్పుడు, నిలబెట్టి పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఇంకా పరిగెత్తుతూనే ఉన్నాను. నా ప్రదీవుని బిడ్డలారా, సేవలో ఎంతో ఆనందాన్ని ఎదురు చూశాను. నేను ఊహించని ప్రాంతాలకు దేవుడు నన్ను పంపించినప్పుడు వాళ్ళందరి విశ్వాసమును చూసి ప్రభుని గణపరిచాను. ఈరోజు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక పరిసర ప్రాంతాల్లో దేవుని వాక్యము కొరకు ప్రాకారము కలిగిన ఒక స్తూపము వలె వాడబడుతున్నాను. చాలామంది అంటారు, చిన్నతనమును చూసి ఇతడికి ఏం తెలుసు వాక్యం అని చాలా కొత్తగా సేవకు వచ్చే చిన్న చిన్న సేవకులను దూషిస్తూ, తక్కువ చేస్తూ పనులు చేయించుకుంటూ ఉంటారు. కానీ చిన్నవాడైనా, పెద్దవాడైనా, వృద్ధుడైనా, ఎవడైనా సరే సేవకుడే, దైవజనుడే. చిన్నవాడని చిన్న చూపు చూడకూడదు, పెద్దవాడని గర్వంతో మాట్లాడకూడదు, వృద్ధుడని లెక్క చేయకుండా ఉండకూడదు. యాజకుడే. దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు అంటే నీవు చూపించే లోపమును, అతనిలో లోపాన్ని చూడటానికి దేవుడు ఎన్నుకోలేదు, నీ కొరకు విజ్ఞాపన చేయటానికి దేవుడు ఎన్నుకున్నాడు. యాజకుడే. దేవుడు ఎన్నో పరీక్షలు పెట్టి యాజకుడిని ఎన్నుకుంటాడు. ఎంతో పరీక్ష పెడతాడు. ఎంతో పరీక్షించి తన సేవకుని ఎన్నుకుంటాడు.
తోటి సేవకులారా, మీ అందరికీ చెప్తున్నాను, నీకంటే చిన్నవాడని కొత్తగా వస్తున్న సేవకులు నాకు కొంతమంది పరిచయం అన్నారన్నా, సేవలో ఇలా ఉంది అలా ఉంది అలా ఉంది. నీకంటే చిన్నవాడే వచ్చు, కానీ దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు కదా. తనంతటా తనకు ఆలోచన పుట్టలేదు, దేవుడు ఎన్నుకుంటేనే పుట్టింది. సేవకుడు సేవకుడేనండి. ఎందుకో తెలుసా? దేవుడు తనను పరీక్షించి పరిశోధించి శ్రమలలో కొలిమిలో నుండి అతడు కాల్చబడిన తర్వాతే సేవకుడయ్యాడండి. ఆ శ్రమలు లేకుండా దేవుడు సేవకుడని ఎలా రుజువుపరుస్తాడు? ఎలా ఎన్నుకుంటాడు? చిన్నవాడే కదా, ఈయన ఎన్నుకుంటే ప్రయోజనం ఏంటి అని దేవుడికి తెలీదా? సమూయేలు చిన్నవాడే, అయినా సమూయేలుని ఎన్నుకున్నాడు. సమూయేలుని ఎన్నుకొని భావితరాల భవిష్యత్తు కొరకు వాడుకున్నాడు. చిన్నవాడే కదా. మరి ఇజ్రాయేలీయుల సర్వ సమాజానికి సువార్త ప్రకటించవలసిన సువర్తమానము బాలుడైన సమూయేలుని ఎందుకు ఎన్నుకున్నాడు? చాలా మందికి ఇదొక అలసైపోయిందండి. తోటి దైవ సేవకులందరికీ చెప్తున్నాను, దైవ సేవకుల్లోనే ఈ కలహం ఉంది. చిన్నవాడైనా పెద్దవాడైనా యాజకుడే, దైవ సేవకుడే. ఇక్కడ సమూయేలును దేవుడు చిన్నవాడే కదా అని ఏలికి చూపించిన దర్శనాలన్నీ సమూయేలుకి ఎందుకు చూపిస్తాడు? చిన్నవాడే కదా. ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వస్తే చూపించాలి. అవి లేకుండా ఎలా చూపించాడు? చిన్నవాడైన పెద్దవాడైన దైవజనుడే. ఆ భేదం దేవునికి లేదు. మరి నీకుందేమో. నీకుంటే నీవు సాతాను సంబంధివి. నీ హృదయంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయేమో. వాడి విశ్వాసిని యాజకుణ్ణి, వాడి చిన్న సేవకుడు, నేను పెద్ద సేవకుణ్ణి. రెవరెంట్లు 63 ఇవన్నీ దేవుని రాజ్యానికి తీసుకెళ్ళలేవు. డాక్టరేట్లు ఇవన్నీ దైవరాజ్యానికి తీసుకెళ్ళలేవు. దేవునికి కావలసింది నీతిగా నడిచావా? నీతియుక్తమైన బోధను తన బిడలకు ప్రకటించావా? సమయోచితమైన కృప కొరకు ఎదురు చూసావా? దేవుడు చెప్తున్నాడు, వాక్యమును బట్టి నడవండి, వాక్యపు ప్రణాళికలో మీరు ఉండండి, వాక్యపు స్థితిగతిలో మీరు నిలవమని దైవ ప్రతినిధిగా మీకు తెలియపరుస్తున్నాను. ఈరోజు నీ పరిస్థితి ఏంటి బిడ్డ? ఈరోజు నీ పొజిషన్ ఏంటి? సార్వత్రిక సంఘములో నిలబడినవాడా, నా యొద్దకు రా. ప్రభు చేత పిలువబడే నీవు, దేవుని చేత ఎన్నుకోబడే నీవు ఎలా ఉన్నావు? ఎలా నడుస్తున్నావు? ఒక్కసారి జ్ఞాపకం చేయి. ఇక్కడ వాళ్ళు ప్రభువుతో నడిచాడు, ప్రభువులో కలిసి నడిచారు, దేవునితో కలిసి నడిచారంట. లూకాసు వార్త 5, 6, 8 వచనాల్లో 5 నుండి 5వ అధ్యాయం 6, 8 వచనాల్లో, మేము పాపాత్ములం ప్రభువా, మేము నీ దగ్గరికి రావటానికి అధికారం లేదు. వాడు తమ పాపాలను ఒప్పుకున్నారండి, అందుకు దేవుడు ఇష్టపడ్డాడు. మేము పాపాత్ములము. ఈరోజు నువ్వు ఒప్పుకుంటున్నావా? దైవ సేవకులారా, వాడు చిన్న పాస్టరు, ఈడు పెద్ద పాస్టరు అని వాళ్ళని పోలుస్తున్నావు. నువ్వు చేస్తున్నది పాపం. ఆ మాటే పాపం. ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోయిన పాపం అని బైబిల్ చెప్తుంది కదా. అతడు చిన్నవాడు, నేను పెద్ద పాస్టర్ని అని అహమున్నా పాపమే. దైవజనుడే తెలుసా, యాజకుడే. ఒకసారి జ్ఞాపకం చేసుకో. సమయోచితమైన కృప కొరకు వేడుకుంటావా? దైవరాజ్య స్థాపన కొరకు ఒక నూతనమైన బహుమానంగా నిలబడతావా? ఆశీర్వదించబడతావు. లూకాసు వార్త 5వ అధ్యాయం 9 నుంచి 11 చదివితే, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలరిగా చేయబోతున్నాను. ఇంతకాలం చేపలు పట్టావే, ఇంతకాలం నీళ్లలో ఉన్నావే, సరస్సుల దగ్గర, నదుల దగ్గర, తీరాల దగ్గర కూర్చొని కాలక్షేపము చేశావే. ఈ రోజు నుండి నీవు మనుషులను పట్టే జాలరుగా మారబోతున్నావు. ఈ రోజు నుండి నీవు మనుషులను పట్టే జాలరుగా నేను మార్చబోతున్నాను. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను జాలరిగా మార్చబోతున్నాను. మనుషులు పట్టి వాళ్ళకు వాక్యము చెప్పి వాళ్ళను నా దగ్గరికి నడిపించే జాలరిగా నేను నిన్ను మార్చబోతున్నాను. ఈరోజు
నా ప్రదీవుని బిడ్డలారా, అన్యుడవరే మీరు మారకూడదు. అన్యులోని పూజారులు అనుకుంటారు ఏమని, వాడు చిన్న పూజారి, నేను పెద్ద పంతులని. అలాగే యాజకులుగా మనం అనుకోకూడదు. దేవుడు అందరిని ఒకే కొలతతో ప్రేమించాడు. అంబులెన్స్ని కనుగొన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంబులెన్స్ను ఎలా కనుగొన్నాడో తెలుసా? అంటే ఎలా ఆ పథకాన్ని ఎలా ప్రవేశపెట్టాడో తెలుసా? మత్తయి సువార్త 10వ అధ్యాయం 8వ వాక్యం, నేను మీకు ఉచితంగా ప్రకటించి తిని, మీరు ఉచితంగా ప్రకటించండి, రోగులను స్వస్థపరచండి, అనాథులను ఆదరించండి అని బైబిల్లో రాయబడిన రీతిగా రోగులను ఉచితంగా స్వస్థపరచమన్నప్పుడు ఆయన అంబులెన్స్ పెట్టి, ఆ పథకం పెట్టి మహోన్నతుడైన దేవుని నామమును సేవించడం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు చేసే పనిలో ఆయన సంకల్పం ఉంటే నువ్వు దీవించబడతావు. ఆయన సంకల్పం ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఆయన సంకల్పం ఉంటే నువ్వు అభిషేకించబడతావు, ఉన్నత స్థానంలో నిలుస్తావండి. అయితే సీమోను పేతురు 4 రకాల పనులు చేస్తాడు. యేసుక్రీస్తును తన ఒడిలోకి, అంటే హృదయంలోకి ఆహ్వానించుకున్నారు ఒకళ్ళు. వాళ్ళు యేసు ప్రభుని తన ఒడిలో, అంటే తన హృదయంలో ఆహ్వానించుకున్నారు. ఇది ఎక్కడుందంటే రెఫరెన్స్ చెప్తాను, నా మాటలు ముగించడానికి వస్తున్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. నా మాటలు ముగించడానికి వస్తున్నాను, 2వ ఆరాధనకి వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యం. యేసుక్రీస్తును తన హృదయములోకి, అంటే తన వాడలోకి ఆహ్వానించుకున్నారు. రెండవది, ఆయన యేసుక్రీస్తు మాటకు లోబడ్డాడండి. సీమోను పేతురు ఆయన యేసుక్రీస్తు మాటకు లోబడ్డాడు. ఏమన్నారు తెలుసా? ప్రభువా, నీ మాట ప్రకారంగానే కొంచెం లోతునకు వెళ్ళి వలను వేస్తాం. ఆయన మాటకు లోబడ్డారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో ఈ వాక్యం రాయబడి ఉంది. మూడవది, యేసుక్రీస్తు దగ్గర తమ పాపములను ఒప్పుకున్నవాడు. ఎవడు తమ పాపములను ఒప్పుకుందరో వాడు దేవునితో కలిసి కూడా నడుస్తాడు అని లేఖనం ప్రబోధిస్తున్నట్టు వాళ్ళు తమ పాపములను ఒప్పుకున్నారు. ఈరోజు నీవు నేను మన పాపములను ఒప్పుకున్నాము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 8-9 వాక్యాలు చెప్తే అక్కడ రాయబడి ఉంటుంది, వాళ్ళు తమ పాపాలను ఒప్పుకున్నారు. 4వది, సీమోను పేతురు సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తును వెంబడించాడండి. వాళ్ళు విడిచిపెట్టింది ఏంటో తెలుసా? కులమనే గజ్జి, మతమనే జబ్బు, వృత్తి అనే గజ్జి, ఆస్తి అనే అహంతో కూడిన గజ్జి, వీటిని విడిచిపెట్టి ప్రభువుకి దగ్గరయ్యారు. ప్రభు నీడలో బ్రతికారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే తత్వాన్ని కలిగి ఉన్నారు. ఈ మాటలు ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 10వ వాక్యంలో ఉంటుంది. ఆ రీతిగా వాళ్ళు నడుచుకున్నప్పుడు దైవరాజ్య స్థాపన చాలా 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 జాగ్రత్తగా కొనసాగించబడింది. నా దేవుని జనాంగమా, ప్రభు చెప్తున్నాడు, ఈరోజు నువ్వు ఎవరిని బట్టి నడుస్తున్నావు? ఎవరిని పోలి నడుస్తున్నావు? ఎలా నడుస్తున్నావు? నీ జీవితం, నీ పని, నువ్వెలా ఉన్నావు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. కనుక దేవుని ప్రతినిధిగా చివరిగా చెప్తున్నాను, మనము జాలరులం. ఇప్పుడు దాకా మనం చేసే పని విడిచిపెట్టి ప్రభువులో కలిసి నడుద్దాం. మన పాపాలను ప్రభు దగ్గర ఒప్పుకుందాం. 4 మనుషులను పట్టే జాలరులుగా, అంటే మీ బిడలను దైవ సేవకులుగా నిలబెట్టండి. దైవ సేవకులుగా నిలబెట్టినప్పుడు మీరు దీవించబడతారు. మీ కుటుంబము, నిన్ను దేవుడు పిలుస్తాడు, నీవు ధన్యురాలవు. ఒక దైవజనుడిని కన్నావు కదా, నీవు ధన్యురాలవని దేవుడు సాక్ష్యం ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? దేవుడే స్వయంగా సాక్ష్యం ఇస్తాడు. నీవు నీ బిడలను సేవ కొరకు, అనేక మంది భవిష్యత్తు ప్రణాళికల కొరకు, వారి జీవితాల కొరకు నీవు నీ బిడలను నిలబెట్టినప్పుడు ప్రభు నిన్ను పిలిపెట్టి తెలుసా, నీవు ధన్యురాలవు, నీ జన్మ ధన్యమైనది. దావీదుతో వచ్చి చెప్పింది కదా మరియకు, నీవు ధన్యురాలవు. ఎవరిని కన్నందునా? లోకరక్షకుడిని కన్నందున. అలాగే దైవ సేవకుని నువ్వు కన్నప్పుడు, దైవ సేవకుని సేవకుడికి నిలబెట్టినప్పుడు దేవుడు చెప్పే మాట,
నీవు ధన్యురాలవు. భావి తరాల జీవితాలను మార్చే యాజకుడిని కన్నందుకు నీవు ధన్యురాలవు. అయితే మోకరిద్దామా, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, గనుడగు దేవా, పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం మొదటి ఆరాధన గంభీరంగా జరిగించినందుకు స్తోత్రాలు. లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని, వాక్యం మీద ప్రతి బిడ్డను ఆశీర్వదించి బలపరచండి. సమయోచితమైన కృపనిచ్చి వారిని మీరు అభివృద్ధి పరచండి. తండ్రి, మా బిడ్డలను మేము నీ పని కొరకు నిలబెట్టే వరము, నిలబెట్టే ఆలోచన మాకు మీరు అనుగ్రహించండి. నీ ఎంతమంది బిడ్డలు అయితే ప్రార్థిస్తున్నా వారి జీవితాల్లో నూతనమైన కార్యము జరిగించి వారిని బిడ్డలు ఆత్మఫలాలు, కృపావరాలు పొందుకొని జీవించే కృపనివ్వండి. ఏ అపాయము వారి జీవితాల్లో రాకుండా సహాయం చేయండి. ప్రతి విషయమైన అంధకారపు చీకటి శక్తులను లయపరచండి. దాసు నిన్ననే మీరు జ్ఞాపకం చేసుకు ఉపవాస దినాలను క్షేమకరంగా జరిగించి బలపరచండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మన ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసు. తండ్రి, దేవుని ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని శ్వాస సంఘాన్ని సకల పరిశుద్ధ ప్రభావితం నడిపించునుగాక. చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండునుగాక. క్రీస్తునామమును మీకును మీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. మా చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.